వారాహి దేవిని ఇంట్లో పూజించవచ్చు. కాళీ శ్మశానంలో ఉంటుంది. శ్మశానానికి అధిష్టాత్రి కాళీ. శివుడు రుద్రుడు కూడా శ్మశానానికి అది దేవుడు. మరి కాళీని ఇంట్లో ఫోటో పెట్టుకుంటున్నామని, మరి వారాహి ఏం పాపం చేసింది అంట పెట్టుకోవచ్చు. అందుకే నేను అనేది ఏంటంటే ఉగ్ర దేవతలు అనేవారే లేరు. వారిని అవసరరీత్యా మనం ఆవాహన చేసి ఆ మంత్రాన్ని నిర్మాణం చేసుకొని ప్రయోగం చేయడం. ఇప్పుడు మీరు బీరువా ఉందనుకోండి, బీరువా 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 అని చెప్పండి, ఏంటి పవర్ వచ్చేస్తుంది. అక్షరానికి అంత శక్తి ఉంది. పెన్ ఉంది అనుకోండి, పెన్ 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 అని చెప్పండి, చేయండి, పవర్ వచ్చేది. అంటే పాజిటివ్ ప్రకృతిలో ఉన్న అక్షరానికి ఉన్న శక్తి మన శరీరంలోకి వస్తుంది. కాబట్టి దేవుడు అంటే ఎవరు అనేది ముందు తెలవాలి. దేవుడు అంటే పోచమ్మ అంటే పోచమ్మ ఎట్లుంటుంది, చేతిలో కత్తి కుంకుమ బట్టి పట్టుకొని కూర్చుంది. వారాహి వరాహముఖం, అట్లా ఉగ్రవారాహి, కిరాతక వారాహి, ధూమ్రవారాహి, వీళ్ళంతా ధూమ్రవారాహి ఉందనుకో ఆ అమ్మని మారణానికి ఉపయోగిస్తారు ఆ మంత్రాన్ని. అంటే ఒక వ్యక్తి చంపాలి అనుకున్నాడు అనుకో, చంపేస్తారు. అందుకే యుద్ధాలలో వాడే వారాహి వేరు, క్షేత్రం పొలం దగ్గర వారాహి వేరు. అట్లా అని ఒక గ్రామాన్ని రక్షించడానికి ఏర్పరచుకున్న వారాహి వేరు. ఇండ్లలో పూజించే వారాహి వేరు. ఇండ్లలో పూజించే వారాహి దేవి పేరు బృహత్ వారాహి. ఆ తల్లిని మనం అభయవర హస్తాలతో ఉంటుంది. అంటే అర్థం ఏంటిదంటే నన్ను ఆశ్రయించురా, నిన్ను నేను రక్షిస్తా. అందుకే విగ్రహశాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడితే అన్ని వారాహులను పూజించవద్దు, ఇంట్లో పెట్టుకోవద్దు, పూజ చేస్తే పెంట మీద వేయండి, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ధర్మం ఎక్కడికి పోతుంది అసలు చెప్పండి? అన్ని మతస్థులకి వెళ్ళిపోతుంది. భారతదేశంలో 98%, 98% ఉన్న హిందువులు ఈరోజు 60% పడిపోయినారు. రేపు మీరు అందరూ కూడా క్రిస్టియానిటీకి వెళ్ళిపోతే నా గుడికి వచ్చేవారు ఎవరు, నా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు? అంటే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, నా కుటుంబాన్ని, నా హైందవ ధర్మంలో ఉన్న నా పెద్ద వసుదైక కుటుంబాన్ని నాకు నేనే వేరుపరుచుకుంటున్నా అనేటువంటి ఒక దుఃఖం నా హృదయంలో ఒక పోషణలో బాధిస్తూ ఉంటుంది. అందుకే ఏమంటానంటే దేవాలయం అనేది ఒక సబ్బండ వర్ణాలకు నిలయం. ఇక్కడ బ్రాహ్మడు లేడు, క్షత్రియుడు లేడు, శూద్రుడు లేడు, వైశ్యుడు లేడు, అందరం తల్లి గర్భం నుంచే వస్తాం. అందుకే ఈ శ్రీ విద్యా దేవతలను ఎవరు పూజించవచ్చు అంటే అందరూ పూజించవచ్చు. దీనికి వ్యత్యాస భావనలో చోటే లేదు.